కార్తిక్ రెడ్డి గారు ఇంద్రారెడ్డి గారి కుమార్ సవితా ఇంద్రారెడ్డి గారి కుమారుడు కార్తిక్ రెడ్డి రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. కార్తిక్ రెడ్డి గారితో పరిచయం ఎలా ఉంటుంది మీకు? బాగుంటుందండి. అంటే కార్తిక్ నాకు కొంచెం సీనియర్ అయినా కానీ మంచి సలహాలు ఇస్తూ ఉంటాడు, సూచనలు ఇస్తూ ఉంటాడు. తర్వాత డెఫినెట్గా కూడా వెరీ స్ట్రాంగ్ లీడర్ మాకు రంగారెడ్డి జిల్లాలో. రేపు ఎందుకంటే చేంజ్ అవుతుంది, రాజకీయాలు చేంజ్ అవుతున్నాయి కాబట్టి మేము నెక్స్ట్ జనరేషన్గా మేము కాంగ్రెస్ పార్టీని స్థిరపరచాలంటే కార్తిక్ లాంటి వాడు కంపల్సరీ ఈసారి రంగారెడ్డిలో పోటీ చేస్తాడు, జిల్లాలో మరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని నేను అనుకుంటున్నాను. చూడాలి మరి. ఆయన ఎంపీ పోవాలంటే మీరు ఎమ్మెల్యే అంటారు? అంటే లాస్ట్ టైం ఎంపీగా పోటీ చేశాడు, కానీ ఈసారి ఎమ్మెల్యేగా పోదామని అనుకుంటున్నానని చెప్పి విన్నాను. సో నాకు ఎందుకు బలమైన వ్యక్తి అవుతాడు కార్తిక్ రెడ్డి గారు మీకు? బలమైన వ్యక్తి అంటే ఆయన మీరు పర్సనాలిటీ చూసినట్టయితే ఒక ఒపీనియన్ని చాలా స్ట్రాంగ్గా వినిపించగలుగుతారు. తర్వాత ఇంద్రారెడ్డి గారు చేవెళ్ళ ప్రాంతంలో అక్కడికి వెళ్ళినట్లయితే వారికి ఆ ప్రాంతంలో చేసిన సేవ అనేది ఇప్పుడు మా కుటుంబానికి ఎట్లా ఉందో నేపథ్యం, వాళ్ళ కుటుంబానికి అట్లే నేపథ్యం ఉంది. సో ఆ లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే సంబడి హూ బిలీవ్స్ ఇన్ దోస్ ఐడియల్స్, వాల్యూస్. ఎందుకంటే ఇంద్రారెడ్డి గారు చాలా చిన్న కుటుంబం నుంచి పైకి వచ్చారు, కష్టపడి పైకి ఎదిగారు. ఆయన రాజకీయాల్లో ఆయన వారసత్వం ఏం రాలేదు. కార్తీక్ అయితే కొంచెం అనుకూలమైన పరిస్థితి ఉన్నది. సో అనుకూలమైన పరిస్థితి కార్తీక్ ఆయన మీరు మాట్లాడినట్టయితే ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ ఒపీనియనేటెడ్ పర్సన్. అందుకోసం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. 10th వరకు హెచ్పిఎస్. మీరు తర్వాత ఎక్కడ చదివారు? తర్వాత నేను గౌతమి జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చేశాను. 10th కూడా నేను స్కూల్ టాపర్ని. సో రాజకీయ కుటుంబాలకు వచ్చిన చాలామంది చదువుకి రాజకీయాలకు లింక్ పెట్టారు, కానీ నేను బాగా చదివేవాడిని. తర్వాత ఇంటర్మీడియట్లో గౌతమి జూనియర్ కాలేజ్లో చదివాను. రాష్ట్రంలో స్టేట్ 14th ర్యాంక్ వచ్చింది ఇంటర్మీడియట్లో. తర్వాత ఐఐటీలో సీట్ వచ్చింది, బిట్స్ పిలానీలో కూడా సీట్ వచ్చింది. కానీ అన్ఫార్చునేట్గా అమ్మగారికి క్యాన్సర్ అని చెప్పి కూడా డయాగ్నోస్ అయింది. ఇక్కడ ఎంసెట్లో కూడా ర్యాంక్ వచ్చింది. సో ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కూడా యూనివర్సిటీ టాపర్గా, ఇంజనీరింగ్ గోల్డ్ మెడలిస్ట్గా అంతా టాపర్ చేసిన తర్వాత మళ్ళీ నాన్నగారికి ఉద్దేశం యాక్చువల్లీ నన్ను సివిల్ సర్వీసెస్ పంపించాలని ఆలోచన ఉండేది. ఎందుకు అలా అనుకున్నారు నాన్న? అంటే రాజకీయాల్లో ఆయన ఉన్నారు చేయబట్టి ఆయన అనుకున్నారేమో రాజకీయ వారసత్వం అని మీలాంటి వాళ్ళు అంటారని చేయబట్టి, సివిల్స్ అయితే సొంతంగా స్వతహాగా ఎదిగినట్టు ఉంటుందని చెప్పి ఆ రోజు ఆయన భావించినట్టు. కానీ అమ్మగారు చనిపోయిన తర్వాత 19 చెప్పినట్టు అమ్మగారు చనిపోయారు. కొంచెం డిస్టర్బ్ అయిన తర్వాత యూఎస్కి వెళ్ళి 2000 యూఎస్కి వెళ్ళాను. 2011 వరకు అక్కడే ఆ ప్రాంతంలోనే ఉన్నాను. అక్కడ ఎంబీఏ చేశాను యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ అన్ ఆర్బర్ నుంచి. తర్వాత థండర్బర్డ్ అని యూనివర్సిటీ. ఏం చేశారు ఎంబీఏ? ఎంబీఏ ఇన్ మార్కెటింగ్ అండ్ స్ట్రాటజీ. తర్వాత థండర్బర్డ్ అని అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో ఒక భాగం అది, అందులోకి వెళ్ళి మాస్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ చేశాను. ఈ 2 ప్లేసెస్ కూడా ప్రపంచంలోని టాప్ 5 ఎంబీఏ స్కూల్స్లో ఒకటిగా గుర్తింపు పొందాయి అన్నమాట. అక్కడి నుంచి క్యాపిటల్ వన్ అనే బ్యాంక్లో ఉద్యోగం స్టార్ట్ చేశాను. వర్జీనియాలో పనిచేశాను. వివిధమైన డిపార్ట్మెంట్స్లో క్రెడిట్ అయితేనే, మార్కెటింగ్ అయితేనే, అలాంటి వివిధ శాఖలు చేస్తూ మళ్ళీ ఇండియాకి, ఏషియాకి హెడ్గా క్యాపిటల్ వన్ వాళ్ళు నన్ను బెంగళూరు పోస్టింగ్ ఇచ్చి పంపించినారు. ఎన్ని నెలల శాలరీ డ్రా చేసేవారు మీరు? సంతోషంగా కుటుంబం గడపడానికి సంతోషంగా ఉండేది. డెఫినెట్గా చాలామంది ఆస్పైర్ చేసే శాలరీ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బ్యాంకింగ్ రంగంలో మీకు తెలుసు చాలా శాలరీస్ ఎక్కువ ఉంటాయి. నేను క్యాపిటల్ వన్ వదిలేసరికి నా పొజిషన్ సీనియర్ జనరల్ మేనేజర్, ఏషియా హెడ్. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఐ వాజ్ ఇన్ అ వెరీ నైస్ పొజిషన్. 2011లో రాజీనామా చేసి రాజకీయాల్లోకి అరంగేట్రం చేశానండి. మీరు నైస్ పొజిషన్ నాది, ఒక ఏరియా మేనేజర్, ఒక ఏరియా చీఫ్ అని చెప్తున్నారు కదా. అంటే ఊహించుకోవచ్చు ఎన్ని డాలర్లు ఉంటాయి, ఎన్ని $100,000 ఉంటాయి మీ శాలరీ అనేది ఊహించుకోవచ్చు. అంత ఉన్నతమైన ఉద్యోగం, మంచి వైట్ కాలర్ ఉద్యోగం, ఏసీ గదిలో కూర్చొని జస్ట్ అజమాయిషీ చేసే ఉద్యోగాన్ని కాదని ఇక్కడికి రాజకీయాల కోసం ఎందుకు వచ్చారు? అసలు రాజకీయాల్లో ఏం సాధించాలని వచ్చారు? అంటే ఒకటి, నేను ఇంతకుముందు చెప్పినట్టు నేను ఏకైక సంతానం మా నాన్నగారికి. సో దానివల్ల ఏంటంటే మా నాన్నగారు ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు చేశారు. దాదాపు 78లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి యాక్టివ్గా వర్క్ చేస్తూ, అంటే 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో సేవ చేశారు. ఈ 40 సంవత్సరాల్లో కూడా ఆయనకు ఎంతోమంది అభిమానులు అయితేంది, కార్యకర్తలు అయితేంది, ఆయన నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. వారికి, నమ్ముకున్న వారికి న్యాయం చేయాలంటే నాలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి ఉండాలి. తర్వాత రాహుల్ గాంధీ గారు రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టిస్తాం, కొత్త తరం రావాలి, చేంజ్ రావాలని ఆలోచన చెప్తున్నారనమాట. మీరు చూసినట్టయితే నాన్నగారికి మీసాలు ఉంటే నాకు మీసాలు ఉండవు. అట్లాంటి చేంజ్ అని, ఆ చేంజ్ అనట్లేదు, ఫేషియల్ చేంజ్ గురించి మాట్లాడట్లేదు. కానీ ఒక
పాలసీ పరంగా చేంజ్, తర్వాత నాలాంటి వ్యక్తి నేను భావించింది ఏంటంటే నాకు ఎక్స్పోజర్ ఉంది. నేను అమెరికాలో పనిచేశాను, కెనడా దేశంలో పనిచేశాను, యూకేలో కూడా పనిచేశాను. సో ఇలాంటి దేశాల్లో పనిచేసినప్పుడు అక్కడికి పరిస్థితులకు మన పరిస్థితులకు డిఫరెన్సెస్ ఏంది, తర్వాత చిన్నప్పటి నుంచి పెరిగేటప్పుడు మా తుంగతుర్తి ప్రాంతంలో ఉన్న పరిస్థితులు ఏంది, ఆ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ మనం ఎట్లా సాల్వ్ చేయగలుగుతాం అనే ఒక ప్రాక్టికల్ అప్రోచ్. ఎందుకంటే చాలామంది థియరిటికల్ అప్రోచ్తో వస్తారు, ఫెయిల్ అవుతారు అనమాట. లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ చాలా హై పెట్టుకొని రాజకీయాలకు వస్తారు, ఫెయిల్ అవుతారు అనమాట. నేను చాలా రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ కూడా వస్తున్నాను రాజకీయాల్లో. మార్పు అనేది సాధ్యమే, కానీ మార్పు అనేది మనం అనుకున్నంత తొందరలో సాధ్యం కాదని కూడా నాకు తెలుసు అనమాట. అందుకోసమే రాజకీయాలకు రావడం జరిగింది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.